స్కూల్ ఎవరైనా దాకా వచ్చాను కదా సరే తిన్నా మరి ఏం చేస్తా చూడు ఈ పని చూడరా ఆ ఇంటికాడే ఉన్నాడు తీసుకొని చెబుతున్నా ఒకసారి జీవనం వచ్చింది అప్పుడే మా పెద్దడు ఇది కింద ఉన్నాడు ఊరు నా నంజుడి కింద లావును ఉన్నాడు ఆయన మోసాడు నాతో జెండా చెడు దాకా ఏంది నంబూరు విజయభాస్కర్ నగర్ మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. కోతల సమయం. పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి. అయినా కూడా మండుతున్న ఈ ఎండను లెక్క చేయకుండా పనులకు పోవాల్సిన అవసరాన్ని సైతం పక్కన పెట్టి కష్టం అనిపించినా కూడా పిల్లలు సైతం చంకన వేసుకొని నడవలేని వయసైన అవ్వ తాతలు ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతను చూపిస్తూ ఆత్మీయతను పంచిపెడుతూ అనురాగాన్ని చూపిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు తండ్రి గిట్ట తప్పుతాంట్లయ్యా ప్రతి అవ్వకు చేయలేడు ఒక్క రంగు వచ్చాను మాట్లాడక ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈవేళ ఈ గ్రామంలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 5 విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి చోట మాట్లాడవలసిన పరిస్థితి వస్తే కాస్త కష్టమైన విషయం అన్న సంగతి దయచేసి గుర్తెరగవలసిందిగా సవినయంగా చేతులు జోడించి
పేరు పేరున ప్రార్థిస్తున్నాను. జగన్ ఇక్కడికి వచ్చాడు, వచ్చి 2 నిమిషాలు మాట్లాడాడు, పోయాడు అని దయ ఉంచి ఏ ఒక్కరికి కూడా మరోలా భావించవద్దు అని సవినయంగా చేతులు జోడించి పేరు పేరున అర్థిస్తున్నాను. నాగాయప్పమ్మ గుడి సెంటర్ అట, అది ఊరికి మధ్యలో ఉంటుందట. అక్కడ మాట్లాడితే ఊరిలో అందరూ కూడా కలుస్తారట. అది ఊరికి మధ్యలో ఉంటుంది కాబట్టి మీరంతా కూడా పెద్ద మనసు చేసుకొని నాతో పాటు అటువైపుగా 4 అడుగులు వేస్తే అక్కడే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా జగన్ ఇక్కడికి వచ్చాడు మాట్లాడలేదు అని ఏ ఒక్కరు కూడా అనుకోకుండా, జగన్ మనవాడు, జగన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అని సహృదయంతో అర్థం చేసుకొని చిరునవ్వుతోనే సాగనంపవలసిందిగా మరీ సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. అలా చదువుతున్నాడు పైన ఎక్కిన వాళ్ళకి. బాబు అంత ఎత్తేం చెప్తాడు. Thank you.